హాయ్! హలో! వెల్కమ్ టు కాపల్స్ కిచెన్ అండి. ఇవాళ సరికొత్త డిష్‌తో మీ ముందుకొచ్చాను. ఈ పాటికి మీరు గెస్ చేసుంటారు. ఇది దమ్ ఆలూ కర్రీ, మసాలా కర్రీ. ముందుగా ఆయిల్ వేడి చేసుకొని, దానిలో జీలకర్ర, అలాగే మెంతులు వేసుకొని, ఆవాలు దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో ఆనియన్స్ కూడా వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగాక అప్పుడు మనం కొంచెం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంతగా వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పసుపు, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కారము, మీ రుచికి సరిపడా కారం. ఇందాక సాల్ట్ కొంచెం వేసాం కదా, 1 స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం పెరుగు, నేను 2 స్పూన్స్ వేసాను పెరుగు. వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు చెక్క ముక్కలు అవ్వకుండా చూసుకొని దాన్ని స్మూత్గా కలుపుకుంటే మంచి కలర్ వస్తుంది. అలాగే మనకి అక్కడక్కడ తెల్ల తెల్లగా కనపడకుండా కలుపుకుంటూ ఉండాలి. మసాలా అంతా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇది చిన్న చిన్న ఆలూస్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నేను టమాటా ప్యూరీ చేసుకున్నాను. టమాటా ప్యూరీ కూడా ఒక టమాటా వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే ఒక టమాటా వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మీ అందరికీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ముందుగా బంగాళదుంపను బాగా కడిగేసి పెట్టుకోవాలి. నేను తొక్కు పలంగా వేస్తున్నాను, స్కిన్ ఉంటే మంచిది అని. అదొక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవడమే. 2 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేయండి. చల్లారాక తీస్తే చూసారా ఎంతో టేస్టీ అయిన మన దమ్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఓన్లీ 20 మినిట్స్లో ఫినిష్ అయిపోతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్. తొందరగా వెళ్ళిపోవాలనుకునే ఆఫీసులకి వాటికి తొందరగా కుకింగ్ అనుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓన్లీ 20 మినిట్స్